ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు ధ్యానించుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని అడిగెను. కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు యేసు ప్రభువారు కొంతమంది బిడ్డలను దర్శించి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ వారి మధ్య ఒక అద్భుతము చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. ఒక విషయం అండి, దేవుని మాటలు ఎవరైనా సరే ఆసక్తిగా విని ఆ మాటలు విశ్వసించినట్లయితే మనం ఊహించని అద్భుత కార్యాలు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము చూడగలుగుతాం. ఇక్కడ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో యేసు ప్రభువారు సంచరించినప్పుడు గిన్నెసరెతు సరస్సు తీరమున నిలిచున్నాడు. అంటే వాస్తవానికి గలిలయ సముద్రానికి కనెక్ట్ అయిన కొన్ని సరస్సులు ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి చేపలు పట్టేవారు ఆ సముద్రానికి వెళ్ళి పడుతూ ఉంటారు. అలాగే సరస్సులో కూడా వారు వలలు వేస్తూ ఉంటారు. మన బంగాళాఖాతానికి ఒరిస్సా దగ్గర ఒక సరస్సు ఉంది, అదే చిలికా. అది బంగాళాఖాతానికి అంటుకొని ఉన్నటువంటి సరస్సు. అనేక మంది అందులో చేపలు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడాను గిన్నెసరెతు అని సరస్సు మరి ఆ సముద్రానికి ఆనుకొని ఉంది. కొంతమంది బెత్సైదా వారు, ఆ యొక్క గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు చేపలు పడుతూ ఉంటే ఆ సరస్సు తీరమున యేసు ప్రభువారు 2 దోణిలు దరి చేరి ఉండడం చూశాడు.
అక్కడ చేపలు పట్టేవారు దిగి తమ వలలు కడుగుతున్నారు. దాన్ని సరి చేసుకోవడం ఆయన గమనించి, ఏ దోణి అయితే సీమోను ఆంద్రేయ వాళ్ళదో ఆ దోణి దగ్గరికి వెళ్ళి నన్ను కొంచెం ఎక్కించి కొంచెం లోపలికి త్రోయండి అంటే, వారు ఏమనుకున్నారో, యేసు ప్రభు ఎప్పుడు దోణి ఎక్కలేదేమో, దోణి ఎక్కి సముద్రం లోపలికి, సరస్సు లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు అని వీరు అనుకున్నారు. కానీ వాస్తవానికి ఉదయాన చాలామంది చేపలు పట్టే ప్రాంతంలో ప్రజలు వల చేరే సమయానికి ఎవరైతే ఈ గంప పట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారో అలాంటి స్త్రీ పురుషులు ఆ యొక్క సరస్సు తీరమున గుమ్ముకూడి ఉంటారు. యేసు ప్రభు వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎక్కడ జనసమూహం ఉంటారో వారు తీరికగా ఉన్నప్పుడు వారికి వెళ్ళి చెప్పాలి, రాజ్య సువార్త వారికి ప్రకటించాలి. ఆ ఉద్దేశంతోనే ఆ సముద్ర ప్రాంతంలో అక్కడ చాలామంది జనసమూహము ఊడుకొని ఉంటే వారి మధ్యకు వెళ్ళి ఆయన ప్రభుని యేసుక్రీస్తును గురించి ఆయన రాజ్య సువార్త ప్రభుని యేసుక్రీస్తు బోధించడం ప్రారంభం చేశారు. చూసినప్పుడు చాలామంది ఉన్నారు కదా, అందుకే ఆయన అక్కడ నిలబడి చెప్తే వారందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, యేసు ప్రభును వారు చూడలేరని ఆ దోణి ఎక్కి సరస్సు లోపలికి ఆ దోణిని త్రోయమంటే వారు ఆ విధంగా తోసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ దోణిలో కూర్చుండి జనసమూహానికి స్పష్టంగా చూడగలిగాడు. ఆ సరస్సులో ఉండి ఆయన పరలోక రాజ్యం గురించిన మర్మములు బోధిస్తూ ఉన్నప్పుడు జనసమూహాలందరూ కూడాను వింటున్నారు. ఆయన ఆ బోధన బోధిస్తూ పరలోక రాజ్యం గురించినటువంటి మర్మములు వారికి తెలియచేసిన పిమ్మట ఆయన ఎవరి దోణిలో అయితే కూర్చుని ఉన్నారో ఆ సీమోను ఆంద్రేయ వాళ్ళ దోణిను కొంచెం లోపలికి నడిపించండి అని చెప్పి వారికి చెప్పి, అయ్యా మీ చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడు. యేసయ్య మాట విని యేసయ్యకి విధేయులైన వారు చాలా చాలా సున్నితంగా వారు దీవించబడతారు. ప్రయాసపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు మోషేతో ఒక మాట అంటాడు, నేను ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వారి ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలన కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. అందుకే సీమోనుతో ప్రభు అన్నాడు, నాన్న కొంచెం వల ఈ యొక్క దోణి లోపలికి మీరు నడిపించి మీ వలలు వేయండి అని చెప్పినప్పుడు ఆయన మాట చొప్పున వారు లోపలికి ఆ దోణిను నడిపించి వారు పట్టే ముందు ఒక మాట అంటున్నారు, బోధకుడా, అయ్యా రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం, మొత్తం ఈ సరస్సు అంతా సముద్రం అంతా తిరిగి వచ్చేసాం, ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. ఇది అండి ఈరోజు యేసయ్య మాట వింటున్న దేవుని బిడ్డలారా, యేసయ్య ఏం చెప్తున్నాడో అది మనం వినగలిగితే, చేయగలిగితే ఆశీర్వదింపబడతాం. యేసయ్య మాట విని మనం పక్కన పెట్టి మన ఇష్టానుసరంగా గనుక యేసయ్యకి సమాధానం చెప్పి జీవించాలనుకుంటే మనం ఏమీ కూడా పొందలేము. కనుక ఇక్కడ యేసు ప్రభు వారికి వారు ఏమని జవాబిస్తున్నారంటే, అయినను నీ మాట చొప్పున మేము వలవేతుము. అలా వారు చెప్పి విస్తారమైన చేపలు పట్టి నిజంగానే వారు ఆశ్చర్యపడుతున్నారు. విపరీతమైన చేపలు పడిపోయింది. వారి వలలు పిగిలిపోనంతగా వారికి చేపలు దొరికింది. వారు వేరే ఒక్క దోణిలో ఉన్న తమ పాలివారు, ఆ వేరొక దోణిలో ఉన్నవారు ఎవరు అంటే యాకోబు యోహానుల దోణి. వారిని కూడా సహాయం చేయాలని వారికి సజ్ఞ చేసినప్పుడు వారు కూడా వచ్చి 2 దోణిలు మునుగున్నట్లుగా నింపారండి. ఇదే విస్తారమైన ఆశీర్వాదాలు
ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సోదరి, నా సహోదరుడా, యేసయ్య ఏం చెప్తా ఉన్నాడో అది నువ్వు చేయగలిగితే విస్తారమైన దీవెన నువ్వు పొందగలవు. మనం వింటున్నామా? ఆ ప్రకారంగా నడుస్తున్నామా? కాని పక్షంలో ఎప్పటికీ ఇబ్బందులు, ఇరుకులు, కొరతలు మాత్రమే కలిగి ఉంటాం. 2 దోణిలు మునిగిపోనంతగా విస్తారమైన చేపలు వారికి లభించడం అనేది విశేషం. కాబట్టి సీమోను పేతురు అది చూచి మోకాళ్ళ మీద సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టి పొమ్ము, నేను పాపాత్ముడని పశ్చాత్తాపపడిపోతున్నాడు. ఇతను మనిషి కాదు, దేవుడే, ప్రభువే. కాబట్టి ఇతను పాపాత్ముడైన మా దగ్గరికి వచ్చి మా మధ్య ఎలా నిల్చున్నాడని ఆయన ఆశ్చర్యపడిపోతూ నమస్కారం చేసి మమ్మల్ని విడిచిపెళ్ళిపో అంటే, యేసుప్రభు అది చూస్తున్నాడు, తన పశ్చాత్తాప స్థితి గమనిస్తున్నాడు. వారైతే విపరీతమైన చేపలు పడినందుకు ఆ చేపలను బట్టి వారు వారు ఎంతగానో భయపడుతున్నారు. అయితే అక్కడ ఒక అద్భుతమైన విషయం యేసుప్రభు వారు వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటంటే, సీమోను పేతురు వారి యొక్క తోటి ఆ నావలో ఉన్న యాకోబు, యోహానులు కూడా వారు భయపడుతూ వారు యేసుప్రభును చూసి విస్మయం పొందుతున్నప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఇప్పటి నుండి మనుషులను పట్టువారై ఉందురని సీమోనుతో చెప్పాను. ఆయన అద్భుతమైన మాటలు అక్కడ తెలియజేశారు. అయ్యా, ఇప్పుడు వరకు ఇది మీరు చేపలు పట్టేవారుగా ఉన్నారు, కానీ ఇప్పుడు చేపలు పట్టేవారు కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మనుషులను పట్టి పరలోక రాజ్యానికి నడిపించే జాలరులుగా మీరు పనిచేస్తారని. అందుకే అండి ఈరోజు చాలామంది ప్రభు చేత పిలువబడిన సేవకులు విపరీతంగా మనుషులను ప్రభుత్వంలో సంరక్షించి కాపాడగలరు. అయితే ఇక్కడ దోణి దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. ఆ చేపలు, వలలు, కుటుంబం సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుతో పాటు అనేకమైన జ్ఞానోపదేశం పొందుతూ పరలోక రాజ్యము బోధించడానికి యేసు వెంబడి తన శిష్యులుగా మారిపోయారు. ఈరోజు యేసయ్య మాట వింటున్న దేవుని ప్రియబిడలారా, యేసయ్య మాటలు మన హృదయానికి తాకినప్పుడు ఆ మాటను బట్టి ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే మనలను కూడా ఆయన తన పరిచర్యకై ఆయన వాడుకుంటాడు. రండి, తలలుంచుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ మాటలు విని ఉన్నాం. యేసయ్య, మీ మాటలు ఎంతో శక్తి ఉంది, నీ మాటలు ఎంతో జీవం ఉంది. మీ మాట విన్న పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియల వారు మీ మాట వినుట ద్వారా విస్తారమైన దీవెన పొందారు. అంతేకాకుండా తమ సమస్తాన్ని విడిచిపెట్టి రాజ్య సువార్త ప్రకటించడానికి మీకు శిష్యులుగా మారిపోయారు. మా దీన జీవితాలు కూడా మీ మాటలను బట్టి జీవించుటకును మీకు ప్రభు శిష్యులుగా నేను మీ రాజ్య సువార్త ప్రకటించువారుగా మమ్ములను కూడా అభిషేకించి మా బ్రతుకుల్లో కూడా నూతన కార్యములు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.